శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో మరొక పద్యం చదువుకుందాం. ఇంతకుముందు కష్టపడకుండా అదృష్టంతో అన్నీ లభ్యమైన వాళ్ళని గురించి చెప్పాడు శతకకారుడు. ఈ పద్యంలో దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వాళ్ళు కూడా ఉంటారు అని. ఎట్టుక పాటుబడ్డనొక ఇంచుక ప్రాప్తము లేక వస్తువుల్ పట్టువడంగ నేరవు నిబద్ధి సురావళి గూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్కడలి కవ్వము చేసి మధించిరి అంతయున్ వెట్టియగాక ఏమనుభవించిరి వారు అమృతంబు భాస్కర. ఎంత మంచి ఉదాహరణం! ఇంతకుముందు ఏ క్షీరసాగర మథనం గురించి చెప్పాడో దాన్నే మళ్ళా తిరిగి చెప్తున్నాడు వేరే అర్థంలో. దేవతలతో కలిసి మందర పర్వతాన్ని పెకిలించుకొని వచ్చి క్షీరసాగర మథనం చేసినటువంటి రాక్షసులు అమృతాన్ని అనుభవించలేదు కదా. పాపం ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి అదృష్టం లేకపోవడం వల్ల ఆ సుఖాన్ని అనుభవించలేదు అని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఏ విధంగా కష్టపడ్డా కూడా ప్రాప్తం లేకపోతే, అదృష్టం లేకపోతే గనక ఏవీ లభించవు. ఇది నిజం. నిబద్ధి అన్నాడు అంటే నిజము అని అర్థం. గ్రామ్య ప్రయోగం ఇది. విశేషంగా బద్ధమైంది అన్న అర్థంలో వాడతారు. ఏ విధంగా అయితే దేవతలతో కలిసి రాక్షసులు మందర పర్వతాన్ని పెకలించుకొచ్చి పాల సముద్రాన్ని వాసుకిని కవ్వంగా చేసి చిలికారు, అంతా కష్టపడ్డారు. ఏ విధంగా దేవతలు కష్టపడ్డారో రాక్షసులు కూడా కష్టపడ్డారు. కానీ వాళ్ళకి ప్రాప్తం లేదు, అదృష్టం లేదు. అంతా కూడా దండుగా శ్రమే తప్ప అమృతాన్ని ఏమన్నా అనుభవించారా అని ఎంత చక్కటి ఉదాహరణ! అంటే అదృష్టం రాసిపెట్టి ఉండకపోతే ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు. అదృష్టం ఉంటే కనుక ఏం కష్టపడకపోయినా ఫలితం దక్కుతుంది. ఇది లోకరీతి అని సూర్య భగవానుడి సాక్షిగా లోకరీతిని తెలియచేశాడు శతకకారుడు.